హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి. ఈరోజు వచ్చేసి మంచి 2 టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అండి. ఒకటి పాతకాలం నాటిది, అది ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు. రెండోది వచ్చేసి ముల్లంగితోనండి. దీనికి వచ్చేసి నేను 2 ముల్లంగిలు తీసుకున్నానండి. దానిపైన ఉన్న చెక్కును ఈ 2 ముల్లంగిల్ని సన్నగా తురిమేసుకోవాలండి. తురుముకుంటేనే ఈ రెసిపీ బాగా వస్తుంది, బాగుంటుంది. చూసారు కదండి, ఇంత సన్నగా తురిమేసి దీనినైతే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, వాము వేసుకోవాలండి. ఈ రెసిపీకి కంపల్సరీ వామే వేసుకోవాలండి, జీలకర్ర వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపును బాగా వేయించుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే, వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. చూసారు కదండి, పోపునైతే ఇలా వేయించేసుకుందాము. ఈ వేయించుకున్న పోపుని మనము తీసి పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లో లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోకి లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు కూడా వేసి వేయించుకున్న తర్వాత అదే కడాయిలో పోపు తీసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే ఈ రెసిపీకి ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న దాంట్లో మనం ముందరగా తురిమి ఉంచుకున్న ముల్లంగి వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, ముల్లంగిలో ఉండే జీల అనేది మన నోటికి అంటుకోకుండా ఈ రెసిపీ అనేది బాగా వస్తుందండి. ఇంతకీ ఇదేం రెసిపీయో చెప్పలేదు కదండి, చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, ముల్లంగి అలా వేసి వేయించుకున్న తర్వాత దీంట్లోకి లైట్గా సాల్ట్ అనేది వేసుకుందాం, రుచికి తగ్గట్టుగా. దీంట్లో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి. సాల్ట్ వేసి వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. ఈ ముల్లంగి అనేది సీజనల్గా దొరికే వెజిటేబుల్ అండి. దీనిని కనుక ఈ శీతాకాలంలో తీసుకున్నాం అనుకోండి, మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. దీంట్లో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ముల్లంగిని కనుక మనం ఇలా తీసుకుంటే మన గుండెల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని ఇట్టే కరిగించేస్తుందండి. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గును కూడా నివారిస్తుందండి. చూసారు కదండి, ఇప్పుడు పసుపు కూడా వేసేసి వేయించుకున్న తర్వాత దీనిపైన అయితే మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే దీంట్లో వచ్చే వాటర్తోనే ముల్లంగి అనేది చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదండి, ఇలా ఉడికిపోతుంది. తర్వాత ఈ శీతాకాలంలో గుండెల్లో కానీ తలలో కానీ కఫం పెరిగిపోయింటే ముల్లంగి జ్యూస్ తీసుకుని దాంట్లో కొంచెం పంచదార కానీ లేదా తేనె కానీ వేసుకొని 40 రోజులు సేవించామనుకోండి, ఎంతటి కఫమైనా పోతుందండి. ఇప్పుడు ముల్లంగి వేయించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం ముందరగా వేయించి పెట్టుకున్న పోపుని, పెరుగుని వేసి కలిపేసుకున్నాం అనుకోండి, ముల్లంగి పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని అన్నం, దోశ, చపాతీలోకి తినచ్చు, విడిగా రాయితా కింద కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఒంట్లో కొవ్వు కరిగించుకోవాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పెరుగు కనుక చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని దీనిని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూర పొట్టుతో వేపుడండి. చాలా బాగుంటుంది, పాతకాలం నాటి వంట అండి. దీనికి వచ్చేసి నేను 3 బీరకాయలు తీసుకొని వాటి చెక్కు తీసేసి పెట్టుకున్నానండి. చూడండి, బీరకాయ కన్నా తొక్కులో చాలా ఐరన్ కంటెంట్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువ ఉంటాయండి. దీనిని కనుక మన ఆహారంలో తీసుకున్నాం అనుకోండి, చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే వస్తాయి. చూడండి, ఇలా బీర పొట్టును చెక్కు తీసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. అవి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ బీర పొట్టు వేపుల్లోకి చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఉప్పు కావాలండి. వీటన్నిటిని తీసుకున్న తర్వాత నేను ఈ బీర చెక్కుని అమాన్ దస్తాలో వేసి దంచుకుంటున్నానండి. మీరు ఇలా దంచుకోవడానికి లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కానీ మిక్సీ అనేది పల్సిస్తూ పట్టుకున్నారనుకోండి, ఈ బీర పొట్టు అనేది చక్కగా పొట్టులో వస్తుంది. లేదనుకోండి, దీంట్లో నీళ్ళ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, మెత్తటి పేస్ట్లో అయిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసి కచ్చపచ్చగా అయితే దంచుకోవాలండి, మరీ మెత్తగా అయితే దంచుకోకూడదు.
దీనిని పూర్వకాలంలో సాయంత్రం టైంలో కూర లేనప్పుడు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళండి. అది కాదండి, దీనిని బాలింతలకు పెట్టారనుకోండి పాల వృద్ధి, ఐరన్, కాల్షియం, విటమిన్స్ అన్నీ లభిస్తాయి. దీనిని ఆరోగ్యం బాగోక కోలుకున్న వాళ్ళకు కూడా పెట్టచ్చండి. వాళ్ళకే కాదండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది తిన్నారనుకోండి చాలా బలం అండి. ఒక్కళ్ళకి కాదు అందరికీ చాలా మంచిది. ఇలా బీరపొట్టు వేయించుకున్నప్పుడు ఈ బీరకాయలు కనుక ముదురుగా ఉంటే వాటికి ఇలాగా నార అనేది వస్తుందండి. దానినైతే తీసేసుకోవాలండి. లేదంటే ఈ నార మనం తినేటప్పుడు గొంతుకు చుట్టుకుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా దంచుకున్నప్పుడు దీంట్లో అయితే నీరు వస్తుందండి. దానిని వంపేయద్దండి. నీరు ఉండగానే ఈ బీరపొట్టు అనేది వేయించుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె వేసుకొని ఒక్క జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి, ఇంకేం వేసుకోకూడదు. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందరగా దంచి పెట్టుకున్నాం కదండి బీరపొట్టు అనేది దీంట్లో వేసి వేయించుకోవాలండి. నీరు పోయి పచ్చి వాసన పోయేదాకా అయితే ఈ బీరపొట్టును వేయించుకోవాలండి. ఈ బీరపొట్టు ఇలాగే కాదండి, దీనిని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి బాగా ఒరుగులు అయిపోతుందండి. ఇలా ఒరుగులు అయిపోయిన బీరపొట్టుని ఒక గాజు సీసాలో కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఏడాది పాటు నిల్వ ఉంటుందండి. కూరలు కానీ ఏమీ లేనప్పుడు పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకున్నప్పుడు కానీ లేదా నోటికి హితవుగా పెట్టాలనుకుంటే అప్పుడు ఈ బీరపొట్టుని ఇలాగే నువ్వుల నూనెలో జీలకర్ర వేసి అప్పటికప్పుడు వేయించి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా క్రంచీగా కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వేయించుకున్న ఇదే రంగు వస్తుందండి. ఎండిపోయిన తర్వాత దీన్ని ఉరుగైన తర్వాత వేయించుకున్నా కూడా ఇలాగే ఉంటుందండి. దీనిని ఇప్పుడు వేడివేడి అన్నంలో నువ్వుల నూనెతో కనుక తిన్నామనుకోండి చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. చూసారు కదండి వేడి వేడి అన్నంలోకి బీరపొట్టు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.